నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం డీవీటీ డీప్ వెయిన్ థ్రంబోసిస్ గురించి మాట్లాడుకుందాం. అంటే సిరల్లో రక్తం గడ్డకట్టడం అనేది అసలు ఎలా జరుగుతుంది, ఏ అంటే మన శరీరంలో ఎక్కడ ఎక్కువగా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి, అసలు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, అసలు దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. సార్, ఈ డీవీటీ అసలు అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అంటే ఎలా ఏర్పడతాయి అసలు గడ్డలు అనేవి? డీవీటీని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. అంటే ఇది దేంట్లో వస్తుందంటే మన శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. మనం ప్రధానంగా మనకు తెలవాల్సింది ఏంటి, అవి సిరలు, ధమనులు. ధమనులు ఏం చేస్తాయంటే మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొని కాళ్ళకి ఇచ్చేస్తాయి. అలా కాళ్ళకి ఇచ్చేసిన తర్వాత చెడు రక్తం ఏదైతే కాళ్ళలో ఫామ్ అవుతుందో అది మళ్ళీ 2 రకాల రక్తనాళాల ద్వారా కాళ్ళ నుంచి గుండె వైపు వస్తుంది. ఆ కాళ్ళ నుంచి గుండె వైపు వచ్చే ఆ సిరలు ఏవైతే ఉంటాయో వాటిలో 2 రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండేవి, లోతైన సిరలు. ఆ చర్మం కిందనే ఉండే సిరల్లో సమస్య వస్తే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే లోతైన సిరల్లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే ఎక్కువగా ప్రభావితమయ్యేటువంటి రక్తనాళాలకు సంబంధించి అంటే ఏం చెప్తారు? యూజువల్గా అంటే ఈ సిరలు అనేది శరీరంలో ప్రతి ఒక్క భాగానికి ఉంటాయి. అంటే మన మెదడు దగ్గర నుంచి, పేగుల దగ్గర నుంచి, కిడ్నీలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క అవయవానికి సిరలు ఉంటాయి. కానీ ఈ సిరల్లో ఏ సిరల్లో ఎక్కువగా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుందంటే కాళ్ళలోని సిరల్లో, ఆ లోతైన సిరల్లోనే రక్తం ఎక్కువ గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకుంటాం. ఓకే సార్, ఇది సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లైబిటిస్ ఉంది కదా, దీనికి డీవీటీకి మధ్య తేడా ఏంటి అనేది? ఇందాక మీకు చెప్పాను కదా, చర్మం కిందనే ఉండే సిరలు, లోతైన సిరలు. ఒకవేళ చర్మం కిందనే ఉండే సిరల్లో రక్తం గడ్డగట్టుకొని ఉంటే ఆ కండిషన్ని మనం సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోఫ్లైబిటిస్ అంటాం. అదే లోతైన సిరల్లో ఉంటే డీవీటీ అంటాం. అది మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఓకే, డీవీటీ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి కదా, వీటికి మధ్య కూడా డిఫరెన్స్ ఉంది? అదే చర్మం కిందనే ఉండే సిరలు ఒకవేళ వాటిలోని కవటాలు పాడై రక్తం అనేది ఎక్కువ కాళ్ళలోనే ఉండిపోయి పైకి వెళ్ళకపోతే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. ఓకే సార్, దీని గురించి విన్నప్పుడు దీన్ని సైలెంట్ కిల్లర్ అని విన్నాము. నిజంగా ఇది సైలెంట్ కిల్లర్ ఎందుకంటారు అలా? అసలు దీని సైలెంట్ కిల్లర్ అనడానికి ప్రథమంగా కారణం ఏంటంటే కాళ్ళలో రక్తం గడ్డగట్టుకున్నప్పుడు అందులోని కొన్ని పీసెస్ ఏవైతే ఉంటాయో అది పైకి మైగ్రేట్ అయ్యి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు బ్లాక్ చేస్తాయి. ఆ బ్లాక్ చేయడం ద్వారా మనిషికి శ్వాస తీసుకోవాలంత ఇబ్బంది కలిగి వారిని ఐసీయూలో పెట్టాల్సి రావచ్చు, కృత్రిమ శ్వాస ఇవ్వాల్సి రావచ్చు. అప్పటికీ ఆ పేషెంట్ రికవరీ కాకపోతే వెంటిలేటరీ సపోర్ట్ అంటాం, అంటే నోట్లో గొట్టం పెట్టి మరి మనకు ఊపిరి ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అలా చేసినప్పటికీ కొందరు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటారు అంటే చాలాసార్లు అలా వచ్చి ఒక మనిషి అంత సివియర్ స్టేటస్కి వెళ్ళినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, అతనికి హార్ట్ అటాక్ వచ్చిందనో స్ట్రోక్ వచ్చిందని అనుకుంటారు. కానీ డీవీటీ వల్ల ఇది వెళ్ళి ఊపిరితిత్తుల్లో రక్తనాలను బ్లాక్ చేసి పల్మోనరీ థ్రాంబో ఎంబాలిజం ద్వారా పేషెంట్ చనిపోయాడు అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలుస్తుంది. దీన్ని డయాగ్నోసిస్ ఎలా వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ మార్టంలో, అంటే మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేస్తారో దాంట్లో ఈ యొక్క వ్యక్తులు ఎక్కువగా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం ద్వారా చనిపోయారు అనేది తెలుస్తుంది. అంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ దిస్ ఈజ్ ద 3rd మోస్ట్ హైయెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్. అందుకే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ డీవీటీకి సంబంధించి ఎవరికి ఎక్కువగా వచ్చాయి అంటే మహిళలు, గర్భిణులు, లేదంటే యువకులు, ఇలా రకరకాల కేటగిరీస్లో ఉంటారు కాబట్టి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఎవరు దీనికి గురవుతారు ఎక్కువగా? యూజువల్గా డీవీటీ అనేది సెంట్రీ లైఫ్ స్టైల్లో ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ పని చేయని వాళ్ళు, ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు, వీళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏజ్ అరౌండ్ 30 to 40 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ యూజువల్గా యంగ్స్టర్స్లో రావడం అనేది బాగా తక్కువగా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గర్భిణీ మహిళలు పోస్ట్ సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ ఎక్కువ నడవకపోయినా వస్తుంది. పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ సర్జరీసో, అబ్డామిన్ సర్జరీసో ఇలా అయిన వాళ్ళకు, లేదా పోస్ట్ స్ట్రోక్ కదలేని పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళకు, లేదా డెంగ్యూ, మలేరియా ఇత్యాది జ్వరాలు రావడం వల్ల ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకు, లేదా ఇంకొందరు లాంగ్ డిస్టెన్స్ జర్నీ అంటే కార్లో, బస్లో, ట్రైన్లో, ఫ్లైట్లో అలా జర్నీ చేసిన వాళ్ళకు ఇది కామన్గా వస్తుంది. ఇదే కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఎలా ఉంటుందంటే రక్తంలోని కొన్ని ప్రోటీన్స్ సమతుల్యంలో లేకపోవడం వల్ల కూడా రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఇంకొందరు పేషెంట్స్లో ఏంది, క్యాన్సర్ కారక కణాలు శరీరంలో ఉన్నప్పుడు, క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఉన్నప్పుడు ఆ కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే కొన్ని పదార్థాల వల్ల వాళ్ళకు రక్తం గడ్డగట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్ అనమాట.
ఓకే. సరే ఇప్పుడు మీరన్నట్టు ఎక్కువసేపు కూర్చోవడం. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, లేదా సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు, లేదా కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేయాల్సొస్తది. ఫ్లైట్ అలా ఉన్నప్పుడు చాలా అవర్స్ చేయాల్సొస్తది. సో, ఇప్పుడు ఎలా సార్ వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు? ఏంటి ఎలా దానికి కారణం అవుతుంటారు? అంటే ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ కదలకుండా ఎప్పుడైతే వాళ్ళు కాళ్ళు అలానే పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవడం, ఐదర్ అది వర్క్ ప్లేస్‌లో కావచ్చు, ఫ్లైట్‌లలో కావచ్చు, రైళ్లలో కావచ్చు, బస్‌లలో కావచ్చు, అలా కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే రక్త సరఫరా కింద నుంచి పైకి వెళ్ళదు కరెక్ట్‌గా. ఎందుకు వెళ్ళదు? గురుత్వాకర్షణ శక్తికి అగెయిన్స్ట్‌గా రక్తం పైకి ప్రవహించడం అనేది పాసిబుల్ కాదు. మనం నడిచేటప్పుడు ఎందుకు అవుతుంది? మన ఈ పిక్క కండరాలను పెరిఫెరల్ హార్ట్ అంటాం. అంటే మన గుండె ఏ విధంగా అయితే కొట్టుకొని రక్తాన్ని మిగతా శరీరానికి సప్లై చేస్తుందో, అదే మాదిరి మనం నడిచేటప్పుడు మన పిక్క కండరాలు గట్టిగా ఒత్తుకొని అవి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు కింద నుంచి రక్తం అనేది ఈజీగా పంప్ అయ్యి హార్ట్ వైపు వెళ్తుంది. సో, అలా పంప్ అవ్వాలి అంటే మనం నడవాలి. నడవకుండా ఎక్కువ సేపు పడుకొనే ఉన్నా, కూర్చొనే ఉన్నా ఆ పెరిఫెరల్ హార్ట్ సరిగ్గా పనిచేయదు కాబట్టి రక్తం ఎక్కువగా ఉండిపోవడం వల్ల అది గడ్డగట్టుకునే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఓకే. శ్రీకాంత్ సార్ ఇంకొకటి, డీహైడ్రేషన్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఎక్కువగా వాళ్ళకి సంబంధించి ఒక అంటే వెదర్ చేంజెస్ కానీ, వాతావరణ మార్పులు కానీ, ఇలాంటివి ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా దాని మీద? డీహైడ్రేషన్ అనేది వన్ ఆఫ్ ది కాజ్‌గా మనం తీసుకోవచ్చు. ఓకే. అంటే దానిది వెరీ రేర్. కాకపోతే కొంచెం నీరు తక్కువ తాగిన వాళ్ళు, లేదా అలాంటి వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది కొంత. ఓకే. స్మోకింగ్, డ్రింకింగ్, లేదంటే ఊబకాయం, ఇలాంటివి ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా? అంటే ఉదరకాయం ఉన్న వాళ్ళు ఏంది సరిగ్గా నడవరు కాబట్టి వారికి ఈజీ ఓకే. వస్తుంది. స్మోకింగ్ అంటారా? స్మోకింగ్‌లో నికోటిన్ వల్ల దానివల్ల ఉత్పాదమయ్యే కొన్ని ద్రవ్యాల వల్ల రక్తం చిక్కగా మారే అవకాశం ఉంటుంది. దానివల్ల అది రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అది సిరల్లోనే కాదు, ధమనంలో కూడా స్మోకింగ్ వల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. కొంతమందికి వంశపారంపర్యంగా ఇట్లా రక్తంలో గడ్డలు కట్టుకునేటువంటి రకరకాల వ్యాధులున్నాయి కదా! దానికి డీవీటీకి ఏమైనా సంబంధం కానీ, దానికి కారణం అవ్వడం కానీ లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోథ్రోంబోటిక్ సిండ్రోమ్ అన్నాను. మ్మ్. ఏంటిది? రక్తంలోని కొన్ని ప్రోటీన్స్ అవి సమతుల్యంలో లేనప్పుడు కూడా మనకు రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అవి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ప్రోటీనస్ డెఫిషియన్సీ అని, ప్రోటీన్ సి డెఫిషియన్సీ అని, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని, హైపర్ హోమోసిస్టినియం అని, ఇలాంటి డిఫరెంట్ ఫెమిలియల్ కండిషన్స్ ఉన్నాయి. ఇవి జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు. ఇవి వంశపారంపర్యంగా రావడం వల్ల కూడా ఆ యొక్క కుటుంబంలో వారు నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించడం జరుగుతుంది. ఓకే. సార్ నేను మహిళల గురించి అడుగుతాను. అంటే ఇప్పుడు హార్మోన్ అసమతుల్యత ఉన్నప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటుంటారు. లేదంటే వాళ్ళకి సంబంధించి బర్త్ కంట్రోల్ చేయాలన్నా రకరకాలుగా కొన్ని హార్మోనల్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం, టాబ్లెట్స్ తీసుకోవడం అలాంటివి చేస్తుంటారు కదా! దానికేమన్నా మహిళల్లో ఇదేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ లేట్ మ్యారేజెస్, ఇంకోటి పీసీఓడి అనే సమస్యలు ఉండడాలు, డిఫరెంట్ థింగ్స్ వల్ల కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా వద్దనుకోవడం వల్ల వాళ్ళు ఓసీ పిల్స్ వాడాలు, ఇలాంటి డిఫరెంట్. ఇంకొందరికి ఏంది పోస్ట్ మెనోపాజల్ అంటాం. అంటే మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయని చెప్పి హార్మోనల్ థెరపీ తీసుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకందరికీ ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అవి తీసుకున్న వాళ్ళకు, కృత్రిమంగా తీసుకున్న వాళ్ళకి ఏమైపోతుందంటే దానివల్ల రక్తం గడ్డగట్టుకునే శక్తి ఇలాంటి మహిళల్లో వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటి కేసెస్ కూడా మేము చూస్తున్నాము. కొందరికి అవి సిరల్లో ఎక్కువగా రక్తం గడ్డగట్టుకుంటాయి, కొందరికి ధమనుల్లో కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది రీసెంట్ పాస్ట్లో మేము చాలా కేసెస్ని చూస్తున్నాం. ఓకే. శ్రీకాంత్ సార్ ఇంకొకటి, కోవిడ్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వచ్చి తగ్గి ఇప్పుడు కోలుకున్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకేమన్నా ఈ డీవీటీ వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? అంటే యూజువల్గా చెప్పాలి అంటే కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల ఎగ్జాక్ట్గా ఎలా రక్తం గడ్డగట్టుకుందని ఈ రోజు వరకు కూడా సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ కాల. బట్ ఏంటంటే కోవిడ్ వల్ల రక్తంలోని కొన్ని ప్రోటీన్స్ కొంత ఇబ్బందులు జరిగి రక్తం గడ్డగట్టుకుంటుంది అనేది మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు. అది డిఫరెంట్ ప్లేసెస్లో రావడం వల్ల, దానివల్ల వాళ్ళకు ఆ యొక్క ఇబ్బందులు ఆ టైంలో జరిగింది. కానీ ఎప్పుడో 2019, 2021లో మన కోవిడ్ వచ్చిన తాలూకు దానివల్ల ఈ రోజు డీవీటీ మాత్రం ఎవరికి రావట్లేదు. ఓకే. సరే ఇంకొకటి, ఇప్పుడు కాళ్ళలో డీవీటీ ఎక్కువ వస్తుందన్నారు కదా! దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఒక పర్సన్ తనకి డీవీటీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? లేదా ఏమైనా సెల్ఫ్ చెక్ లాంటిది ఏమన్నా? యూజువల్గా డీవీటీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కాలు బాగా లావెక్కుతుంది. కాలు లావెక్కడం వల్ల బరువుగా మారుతుంది, చాలా బరువుగా ఉంటుంది. వారికి కొందరికి నొప్పి అనేది వస్తుంది, కానీ నొప్పి భరించలేనంత నొప్పి యూజువల్గా రేర్గా ఉంటుందన్నమాట. కొంత కాళ్ళ మీద ఎర్ర పొక్కుల్లాగా కొందరికి వస్తుంది. సెల్యులైటిస్ అంటాం. అంటే కొంచెం వెచ్చగా కాలు మారే అవకాశం కూడా కొందరికి ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొందరికి ఎలా ఉంటుంది అంటే యూజువల్గా వెరీ రేర్లీ అంటే కాలు ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. దాని ఏమంటాం? ఫ్లెగ్మేజియా కోయిరులియా డోలన్స్ అంటాం. అంటే
కాల్లో రక్తనాళాలు ఏవైతే సిరలు ఉంటాయో పూర్తిగా రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల రక్త సరఫరా పైకి రాకపోవడం వల్ల అది కాల్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అంటే హై ప్రెషర్కి కాల్ని గురి చేస్తుంది. అలా గురి చేసినప్పుడు కాల్లోని కండరాలు కూడా పాడై అప్పుడు కాలికి ప్రాణానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకెళ్తుంది. ఇది వెరీ రేర్ టు హ్యాపెన్, బట్ ఇది కొందరిలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దాన్నే మనం వీనస్ గ్యాంగ్రీన్ అంటాం. ఓకే సార్, నాకు ఇంకొక డౌట్, ఒకవేళ ఈ లక్షణాలు ఏవి లేకుండా డివిటీ ఉండే అవకాశం ఉందా? అంటే ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకుండా ఏమైనా ఉంటుందా? కంపల్సరీ కొన్ని లక్షణాలు యూజువల్ గా అయితే కాళ్ళ వాపు ఇవన్నీ కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చాలా మందికి ఏంటంటే కాళ్ళ వాపు ఓన్లీ దీని వల్లనే వస్తుంది తెలియక లోకల్ గా దాన్ని ఇన్ఫెక్షన్ గా ట్రీట్ చేయించుకొని ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి ఏమైందంటే కాళ్ళలో పెద్ద పెద్ద పుండ్లు వచ్చి కాలు అందవికారంగా మారి అక్కడ గాయాలై వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ విధంగా మా దగ్గర కొందరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చర్మం లేదా కాళ్ళ గోర్ల రంగులు మారడం లాంటివి ఏమైనా డివిటీ సంకేతాలు? అట్లా యూజువల్ గా డివిటీ వల్ల చర్మం రంగు మారడము అంటే గోర్ల రంగు మారడం ఇలాంటి యూజువల్ గా జరగదు. ఓకే, కండరాల నొప్పి ఎలా ఉంటుంది సార్? కాళ్ళ వాపు కానీ కండరాల నొప్పి కానీ అలా డివిటీకి సంబంధించిన డివిటీ వల్ల ఏంటంటే కాలు బరువుగా మారుతుంది. ఇట్స్ లో గ్రేడ్ పెయిన్, వెరీ సివియర్ పెయిన్, చాలా రేర్ గానే వస్తుంది. కానీ తట్టుకోలేంత భరించలేంత నొప్పి యూజువల్ గా డివిటీ వల్ల ఉండదు. కాకపోతే వాళ్ళ కాళ్ళు బరువుగా ఉండడం వల్ల బాగా వాచిపోవడం వల్ల నడక అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కుంటుతూ కొందరు నడుస్తూ ఉంటారు, ఆ విధంగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఒక పర్సన్ కి డివిటీ ఉందని డౌట్ ఉన్నప్పుడు అతను హాస్పిటల్కి వస్తే నిర్ధారించడానికి ఖచ్చితమైనటువంటి పరీక్షలు ప్రెసెంట్ ఏం అందుబాటులో ఉన్నాయి సార్? అంటే ఫస్ట్ అయితే యూజువల్ గా మనకు అందుబాటులో చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి 2 రకాల టెస్ట్లు. ఒకటి బ్లడ్ టెస్ట్, డైమెరిన్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే రక్తం గడ్డగట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తం గడ్డగట్టుకున్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని నలిఫై చేయడానికి బాడీ ఒక రియాక్షన్ క్రియేట్ చేసి ఆ యొక్క రక్తం గడ్డగట్టుకున్న దాన్ని అంటే పగలగొడుతుంది అనమాట. ఆ రక్తం గడ్డగట్టుకుందని ఆ పగలగొట్టే క్రమంలో జరిగే ఒక చర్యల వల్ల కొన్ని ప్రోటీన్స్ అనేవి రక్తంలోకి రిలీజ్ అవుతాయి. దాన్ని క్వాంటిఫై చేసి దాన్ని డైమర్ టెస్ట్ చేస్తాం. అంటే అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ పర్సన్కి డివిటీ అంత వచ్చే అవకాశం ఉందని, నెక్స్ట్ పల్మనరీ ఎంబాలిజంకి వెళ్ళే అవకాశం ఉందనేది మనకు ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా చేసే టెస్ట్. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చీప్ టెస్ట్ మన దగ్గర యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా చేసేది ఏంటంటే లోయర్ లింబ్ వీనస్ డాప్లర్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ఈ దమనులు సిరలు ఏవైతే ఉన్నాయో లోతైన సిరలు, వీటిలో రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గడ్డగట్టుకుందని చాలా ఎఫెక్టివ్గా తెలుసుకునే విధానం అనమాట. ఓకే సార్, ఇది డాప్లర్ అల్ట్రాసౌండ్ గురించి కూడా విన్నాం, రక్త గడ్డల్ని గుర్తిస్తుందని. సార్ ఒకసారి దాని గురించి. అదే వీనస్ డాప్లర్ టెస్ట్ అంటే డాప్లర్ అల్ట్రాసౌండ్ ఒకటి. ఓకే సార్, ఇంకా అంటే ఎలాంటివి డివిటీకి సంబంధించి ప్రజెంట్ ఇంకా మనకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఏంటి అనేది ఒకసారి. యూజువల్గా డివిటీ కోసం ఇప్పుడు అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇది అంటే డివిటీకి మళ్ళీ మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా, ప్రొసీజరల్ మేనేజ్మెంట్ చేయాలా అనేది లెవెల్ ఆఫ్ డివిటీని బట్టి డిసైడ్ చేస్తాం. యూజువల్గా కాల్లో రక్తం గడ్డగట్టుకుంది ఓన్లీ మనకు గ్రాయిన్ రీజన్ అంటే గజ్జల వరకు మాత్రమే ఒకవేళ ఉన్న సిరల్లో రక్తం గడ్డగట్టుకుని ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మెడికల్ మేనేజ్మెంట్ చేసుకున్నా సరిపోతుంది. అందులోనూ మోకాలి కింది భాగం వరకు రక్తం గడ్డగట్టుకొని ఉంటే అంటే ఆ సిరల్లో రక్తం గడ్డగట్టుకుని ఉంటే యూజువల్గా నేను యావరేజ్ 3 months వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. ఒకవేళ మోకాలి పై భాగం నుంచి పొట్ట భాగంలోకి పైకి ఇంకా ఉంటే మాత్రం యూజువల్గా 6 నెలల వరకు మనం ఈ యొక్క రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. ఎవరికైతే ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే రక్తంలోని ప్రోటీన్ సమతుల్యంలో లేనప్పుడు అలాంటి పేషెంట్స్కి ఈ యొక్క యాంటీకోయాగులేషన్ ఏదైతే ఉంటుందో రక్త పలచబడే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అది జీవితాంతం ఇస్తాం. ప్రొసీజర్లు ఎవరిలో చేస్తాం అంటే ఎవరికైతే పొట్టలోకి రక్తం గడ్డగట్టుకుంది ఎక్స్టెండ్ అయ్యి అది ఒక మన పైకి పాకుతున్నట్టు కనపడుతుందో వాళ్ళలో మనం ప్రొసీజరల్ మేనేజ్మెంట్ చేస్తాం. దానికే కాకుండా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం సివియర్గా ఉన్నప్పుడు కూడా ప్రొసీజరల్ మేనేజ్మెంట్ చేస్తాం. అవి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం దాన్ని ఫార్మకో మెకానికల్ కెథర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్ అంటాం. సో ఈ టెక్నిక్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం. డైమర్ టెస్ట్ గురించి అంటే అది ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఉపయోగపడుతుంది? యూజువల్గా మనకు అదే చెప్పాను కదా ఇందాక, మనకు బ్లడ్ ద్వారా ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ఇంటెన్సిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ టెస్ట్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఓకే సార్, ఒకటి ఏంటంటే ఇప్పుడు కుటుంబంలో ఆల్రెడీ కొంతమందికి అంటే మన వంశపారంపర్యంగా రక్తం గడ్డ కట్టేటువంటి అది పరిస్థితులు ఉన్నాయి, ఆల్రెడీ కొంతమంది ఉందనుకోండి. ఇప్పుడు ఎవరికైనా ముందస్తు స్క్రీనింగ్ చేసుకోవచ్చా? ముందు చేసుకునేటువంటి టెస్ట్లు ఏమైనా ఉంటాయి అంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఇలాంటి స్క్రీనింగ్ చేసుకోవచ్చు? యూజువల్గా చెప్పాలి అంటే ఒకటి వంశపారంపర్యంగా వస్తుందా రాదా అంటే మనం అది చెప్పడం ఇప్పుడు కష్టం. ఎందుకంటే కనీసం ఇప్పుడు మనం ముందు జనరేషన్ వాళ్ళని చూసుకుంటే
చాలా మందికి ఈ టెస్ట్లు అనేవి అవైలబుల్ లేవు. ఆ రోజుల్లో ఎవరు ఈ టెస్ట్లు చేయించుకోలేదు. ఇప్పటి జనరేషన్లో ఇప్పుడు ఈ అత్యాధునికమైన టెస్టులు రావడం వల్ల బ్లడ్ టెస్ట్లు అనేవి మనం ముందే చేసుకొని దాని ద్వారా ఏ కుటుంబంలో ఇది వచ్చింది అనేది రెట్రాస్పెక్టివ్గా వ్యూ చేస్తున్నాం. కానీ అంతకుముందే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాకపోతే ఒక హిస్టరీ ద్వారా, అంటే పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, ఒకవేళ ఫ్యామిలియల్ హిస్టరీలో అమ్మగారికి ఇంతకుముందే మల్టిపుల్ అబార్షన్స్ అయ్యాయి, ఇలాంటి ఏమన్నా ఉంది అంటే మాత్రం ఆ ఫ్యామిలీలో ఆ యొక్క సమస్యలు ఉన్నాయని మనం ముందు గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. లేదా వాళ్ళ పేరెంట్స్లో కూడా ఇంతకుముందు డీవీటీ వస్తే కూడా వీళ్ళకి కూడా డీవీటీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉందనేది మనం ప్రామాణికంగా తీసుకుంటాం అన్నమాట. సార్, ఇది రక్తం పలచబడడానికి మెడిసిన్ ఇస్తుంటారు, శస్త్రచికిత్స చేస్తుంటారు, అంటే ఎప్పుడు ఏది అవసరము, ఎప్పుడు ఎలా చేస్తారు ఒకసారి వాటి గురించి? యూజువల్గా ఏంటంటే, మీకు ఇందాక అదే నేను చెప్పాను, తొడ భాగం వరకే ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే కాళ్ళలో యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ చేసిన, ప్రొసీజర్ మేనేజ్మెంట్ చేసిన రిజల్ట్స్ ఒకటే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్స్ ద్వారానే వారిని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, టాబ్లెట్స్ ద్వారానే. అదే ఒకవేళ పొట్టలోకి రక్తం గడ్డగట్టుకుంది, పైకి ఎంటర్ అవుతుంది అని మనకు సమాచారం ఉంటే దానికి ఖచ్చితంగా ప్రొసీజర్ చేస్తాం. ఎందుకు, ఇలాంటి పేషెంట్స్కి పోను ఈ రక్తం గడ్డగట్టుకున్న దాంట్లో ఆ పీసెస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంగా మారి అది ప్రాణాంతకంగా మారుతుంది. అది ఇమీడియట్గా జరిగే ప్రమాదం. ఇంకొందరికి ఏంది, ఇమీడియట్గా జరగకపోయినా ఇన్ ఫ్యూచర్ కాళ్ళు నల్లబడిపోయి కాళ్ళలో పెద్ద పెద్ద గాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే అది ఆ విధంగా కావడం వల్ల కాలు అందవికారంగా లాంగ్ టర్మ్లో మారుతుంది. సో ఈ రెండు కారణాలు, అంటే ఇమీడియట్గా చావు రాకుండా, ఫ్యూచర్లో కాలు అందవికారంగా మారకుండా, కాలు పాడు కాకుండా ఉండడానికి మనం ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు పాత వార్ఫరిన్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా కూడా రక్తం పల్చబడే మందులు వచ్చాయి కదా, డిఫరెన్స్ ఏంటి, ఎలా భిన్నంగా పనిచేస్తాయి ఒకదాని? యూజువల్గా మెకానిజం ఆఫ్ యాక్షన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే వార్ఫరిన్ కానీ ఎసిట్రోమ్ కానీ ఈ ఓల్డ్ టైమర్ టాబ్లెట్స్, ఇప్పుడు న్యూవర్ యాంటీకోయాగులెంట్స్ అని వచ్చాయి. అవి ఏంటంటే మనకు రివరాక్సబైన్ అని కానీ, ఎపిక్సబైన్ అని కానీ, డాబిగేటన్ అని కానీ, ఎడాక్సబైన్ అని కానీ ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. అయితే వీటి రెండింటి వల్ల మనకు డీవీటీకి అనేది ఇవి మనం మెడికేషన్గా తీసుకుంటాం. రెండింటికి తేడా ఏంటి అంటే, నేను నట్షెల్ చెప్పాలి అంటే, వార్ఫెనిక్ కానీ ఎసిట్రోమ్ కానీ ఆ ట్యాబ్లెట్ వెయ్యాలి అంటే దానివల్ల లాభం ఏంటి, అది తక్కువ రేటుకు మనకు దొరుకుతుంది, ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ దానివల్ల ఇబ్బందులు ఏంటి అంటే, వార్ఫరిన్ టాబ్లెట్ యొక్క డోసేజ్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే డోసేజ్ టైట్రేషన్ కోసం రెగ్యులర్గా వాళ్ళకు పీటీఐఎన్ఆర్ టెస్ట్ చేసుకుంటూ వారి శరీరానికి తగ్గ డోసేజ్ని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరి వార్ఫరిన్ కానీ ఎసిట్రోమ్ కానీ ఇంకో సమస్య ఏంటంటే, చాలా ఆహార పదార్థాలు వాళ్ళు తినకూడదు. అంటే ఆకుకూరలు తినకూడదు, శామగడ్డలు, ఆలుగడ్డలు తినకూడదు, కందగడ్డలు తినకూడదు, గార్లిక్ పేస్ట్ తినకూడదు, మటన్లో లివర్ తినకూడదు. ఇలా చాలా ఆహార పదార్థాలు వాళ్ళు తినకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఆ టాబ్లెట్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఇదే న్యూవర్ యాంటీకోయాగులెంట్స్కి వచ్చేసరికి దీనికి ఉన్న లాభం ఏంటిది అంటే, ఇది మనకు ఎలాంటి ఆహారమైన తీసుకోకుండా ఉండాలి, ఈ ఆహారం తినకూడదు అలాంటిది ఏం లేదు, అన్నీ తినొచ్చు వీళ్ళు. ఇంకోటి, దీనికి పీటీఐఎన్ఆర్ టెస్ట్లు చేయడం, ఊరికే బ్లడ్ టెస్ట్ చేసి దాని డోసేజ్ మార్చడం అనేది అవసరం లేదు, ఫిక్స్డ్ డోసేజ్ అనేది ఇవ్వచ్చు. దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అంటే, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటాయి. వార్ఫరిన్ కానీ ఎసిట్రోమ్తో కంపేర్ చేస్తే కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రెండు, ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో, బ్రెస్ట్ ఫీడింగ్ ఫీమేల్స్లో ఈ యొక్క టాబ్లెట్స్ యొక్క పనితనం ఎలా ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఓకే, సర్జరీ లేదా క్యాథరెట్ ద్వారా ఈ థ్రోంబస్ ఏదైతే ఉందో తొలగించవచ్చా, పూర్తిగా తీసేయడం, ఆ విధానం ఎలా? ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ఎంతవరకు వచ్చాయి అంటే, ఒకప్పుడు ఈ రక్తం పలచబడే ఇంజెక్షన్స్లో కూడా థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఇచ్చి మరి మనం చేసేవాళ్ళం, దానికి కొంచెం బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అత్యాధునికమైన పరికరాలు ఎలా వచ్చాయి అంటే, ఒకవేళ మనం ఆ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఇచ్చినా చాలా మినిమల్ డోసేజ్ ఇవ్వచ్చు, లేదా ఇవ్వకుండా కూడా పరికరాలను లోపల పెట్టి పూర్తిగా 99% to 100% దాకా క్లాట్ని మొత్తం కూడా పేషెంట్ కరెక్ట్ టైం మన దగ్గర రాగలిగితే పూర్తిగా తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, విత్ వెరీ హై రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఓకే, సరే, ఒక డీవీటీ పేషెంట్ అతను రక్తం పలచబడే మందులు వాడుతున్నాడు అనుకోండి, అవి కొన్ని రోజులు వాడాలా, కొన్ని నెలలు కూడా వాడాల్సి ఉంటుందా, అట్లా ట్రీట్మెంట్ అంతవరకు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇది తెలియక చాలా మంది ఏం చేస్తుంటారంటే, అవసరం ఉన్న వాళ్ళేమో వాళ్ళకి తెలియక ఆపేస్తుంటారు, అవసరం లేని వాళ్ళేమో అవసరాన్ని మించి వాడుతుంటారు. ఎవరికి ఎంతకాలం అవసరం అంటే, ఒకవేళ పేషెంట్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయడం వల్లనో, ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్లనో,
పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళకు ఒకవేళ రక్తం గడ్డకట్టుకుని ఉంటే అది 3 నుంచి 6 నెలల వరకు ఆ టాబ్లెట్ వాడితే సరిపోతుంది. దాని తర్వాత అవసరం లేదు. ఏ పేషెంట్కి అయితే రక్తం గడ్డగట్టుకోవడానికి మెయిన్ కారణం రక్తంలోని ప్రోటీన్స్లో ఇబ్బందులు ఉండడం వల్ల, అంటే ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉండడం వల్ల, అంటే ప్రోటీన్ ఎస్, ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ 5 లేడెన్ మ్యూటేషన్ కానీ, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఉండడం కానీ, ఇలాంటి ఫెమిలియల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళైతే లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి. 3, ఎవరికైతే క్యాన్సర్ కారకాల వల్ల కూడా ఎవరికైతే రక్తం గడ్డగట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ పేషెంట్స్ కూడా మీ ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో డీవీటీ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ యాంటీకోయాగులేషన్ కంటిన్యూ చేస్తాం. ఓకే, కంప్రెషన్ స్టాకింగ్ గురించి సార్, అది ఎలా డీవీటీ నివారణకు పనిచేస్తుంది? యూజువల్గా కంప్రెషన్ స్టాకింగ్స్ ఏంటంటే మనకు అది ఒక వాపును నియంత్రిస్తుంది. కొంత అది కంప్రెషన్ క్రియేట్ చేయడం వల్ల మనకు ఏదైతే బ్లడ్ ఏదైతే ఉందో అది సిరల ద్వారా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఆ వాపుని కంట్రోల్ చేయడం ద్వారా కాల్లో ఉన్న నొప్పిని కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కానీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళకి లేదంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి డీవీటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి రాకుండా ఉండడానికి ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా బెటర్మెంట్ ఉంటుంది? అంటే చాలా మంది ఎలా ఉందంటే మేడం, చాలా మందికి ఇప్పుడు లాంగ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైక్ వాళ్ళు ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఒక 6-7 గంటలు 8 గంటలు 10 గంటలు వాళ్ళు కదలకుండా ఒకటే పొజిషన్లో కూర్చొని వాళ్ళు పని చేసుకుంటుంటారు. అలా చేసుకోవడం వల్ల యూజువల్గా డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి 1.5 to 2 hours ఒకసారి బ్రేక్ తీసుకుని ఒక 5 minutes వాక్ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ వర్క్ని కంటిన్యూ చేసుకోవాలి. కొందరికి లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఊరికే చేసేవాళ్ళు, అంటే కార్ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ లేదా ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కారు కానీ బస్ జర్నీ కానీ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రతి 2 hours ఒకసారి ఎక్కడో ఒక చోట కారో బస్సు ఆగినప్పుడు ఒక 5 నిమిషాలు కిందికి తిరిగి వాళ్ళు కూడా వాక్ చేసి మళ్ళీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి. అదే ఒకవేళ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకు ఇలాంటి ఇబ్బందులు ఉంటే అట్లీస్ట్ మధ్యలో ఒకసారి లూక్ అన్న వెళ్ళి వాక్ చేసి అలా మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు చేయాలనే ఇంటెన్షన్ ఉండాలి కానీ మనం చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నిజంగా చాలా మంచి మాట చెప్పారు సార్. సార్, ఇప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, తగినంత వాటర్ తాగుతున్నారు, డీవీటీ వాళ్ళకి రాకుండా ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే లెస్ దెన్ 0.1% ఉంటుంది. ఓకే, అంతగానే ఉపయోగపడుతుందా? సార్, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సర్జరీ జరిగింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు డీవీటీ పేషెంట్, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు? యూజువల్గా ఇప్పుడు లేటెస్ట్ పరికరాల ద్వారా మనం ఎప్పుడైతే ప్రొసీజర్ చేస్తామో ప్రొసీజర్ చేసిన అదే రోజు లేదా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా నడిపించడం జరుగుతుంది. కాబట్టి దీనికి బెడ్ రెస్ట్లు అలాంటివి ఉండవు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ముందు ఎలా చేసుకున్నారో ప్రొసీజర్ తర్వాత కూడా 100% అలా చేసుకోవాలని చెప్తాం. ఓకే సార్, మళ్ళీ ఇంకో లేడీస్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ప్రెగ్నెంట్ లేడీస్ లేదా వాళ్ళకి ఏదైనా శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని ఉండాలి ఆ పరిస్థితి కదా, వాళ్ళకి డీవీటీ రాకుండా ఉండడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కానీ పోస్ట్ డెలివరీ కానీ ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి కానీ ఏ డాక్టర్ అయినా కానీ యాక్టివ్ మొబిలైజేషన్ చెప్తారు. అంటే ప్రొసీజర్ అయినా 24 hours తర్వాత అట్లీస్ట్ వాళ్ళు లేచి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాళ్ళను అంటే మనం ఉత్తేజితులను చేసి అది చేసే విధంగా చేయగలగాలి. అందుకే అలా చేయకపోతే ఏమవుతుందంటే సర్క్యులేషన్లో ఇబ్బందులు వచ్చి రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. మన ఓల్డ్ టైం సామెతలు ఇవన్నీ ఏంటి, ఒక ప్రొసీజర్ అయితే ఒక ఆపరేషన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అందరూ అనుకుంటారు. మనకు అడిగే ప్రశ్నలు కూడా ఏంటి, ఒక నీ సర్జరీ అయ్యింది, దీని తర్వాత ఎన్ని వారాలు నేను కదలకుండా పడుకోవాలంటారు. కదలకుండా పడుకోమని ఎవరూ చెప్పరు. ఈవెన్ నీ సర్జరీ అయినా హిప్ సర్జరీ అయినా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా డాక్టర్స్ ఏం చెప్తారు, ఇమీడియట్గా పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీని సజెస్ట్ చేసి వాళ్ళని వాక్ చేయించడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కాకపోతే కొందరు పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ వల్ల కానీ వాళ్ళ సున్నితత్వం వల్ల కానీ సరిగ్గా నడవని వాళ్ళలోనే ఈ యొక్క రక్తం గడ్డగట్టుకునే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అలా ఉందనే ప్రొఫైలాక్టిక్ డోసేజ్లో కొంత మెడికేషన్ కూడా కొందరు పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే పోస్ట్ సర్జరీ లాంటి డీవీటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందనుకుంటామో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక నెక్స్ట్ 3 to 4 weeks అనేది ఈ యొక్క రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా పెడుతుంటాం. సార్, ఇంకొకటి డీవీటీకి సంబంధించి ఫుడ్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది సార్? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వచ్చే అవకాశం ఉంది లేకుంటే? అంటే యూజువల్గా ఫుడ్ అనేది పివోటల్ రోల్ ఏం ప్లే చేయదు. దానివల్ల అంటే పలానా ఆహార పదార్థాలు తినడం వల్ల డీవీటీ వస్తుందని అయితే ఎక్కడా లేదండి. అధికంగా తిని ఒబిసిటీ వల్ల కొంత వారు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓకే, పల్మరీ ఎంబోలిజం గురించి?
పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటే ఇందాక మీకు చెప్పినట్టు డీవీటీలోని కొన్ని క్లాట్స్ మనకెళ్ళి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలను బ్లాక్ చేస్తే దాన్ని మనం పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. యూజువల్గా 60% ఆఫ్ డీవీటీ పేషెంట్స్లో పల్మనరీ థ్రాంబోఎంబాలిజం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం ఉన్న ప్రతి పేషెంట్ తీసుకుపోయి మన ఊపిరితిత్తులోని ఆ రక్తనాళాల్లోని ఆ రక్తం గడ్డగట్టుకుందని తీయాల్సిన అవసరం ఉండదు. ఏ పేషెంట్కి అయితే శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలుగుతుందో, మనము కోవిడ్ టైంలో శాచురేషన్ చూసుకున్నాం కదా, ఆ శాచురేషన్ లెస్ దెన్ 90% పడిపోతుందో, ఒకవేళ 2D ఈకో ద్వారా వారికి ఎప్పుడైతే చూస్తామో RA డైలటేషన్ ఉందో, వాళ్ళ పల్మనరీ ఆర్టీరియల్ మీన్ హైపర్టెన్షన్ అంటాం, అది వేరియేషన్ ఉందో, అలాంటి పేషెంట్స్కి ఎవరైతే ఈ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం వల్ల ప్రాణాపాయం కలుగుతుంది అనుకుంటామో అలాంటి పేషెంట్స్కి మట్టుకే మనం ఈ యొక్క ప్రొసీజర్స్ అనేవి వాళ్ళకు కూడా చేస్తాం అన్నమాట. ఓకే సార్, ఈ పోస్ట్ థ్రోంబోటిక్ సిండ్రోమ్కి సంబంధించి అది అసలు ఏంటి అనేది, ముఖ్యంగా అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ రోగి మీద ఆఫ్టర్ దట్? అంటే యూజువల్గా చెప్పాలంటే ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అనేది ఏదైతే ఉంటుందో, మనకు రక్తం గడ్డకట్టుకునే శాతాన్ని ఈ యొక్క రక్త కణాల్లో ఉన్నప్పుడు, రక్తనాళాల్లో ఉన్నప్పుడు ఇది జరగడం ఎక్కువగా జరుగుతుంది. యూజువల్గా రక్తం మన రక్తనాళాల్లో ఉన్నప్పుడు నీళ్ళలాగా ప్రవహిస్తుంటుంది. కానీ అదే రక్తం బయటికి రాగానే ఇమీడియట్గా రక్తం గడ్డగట్టుకుంటుంది. ఎందుకు? దాని రక్తం గడ్డగట్టుకోవడానికి అవసరమైన కొన్ని కణాలు, ఆ రక్తం గడ్డగట్టుకోవడానికి ఆపే కణాలు, 2 రకాల కణాలు కూడా మన రక్తంలో ఉంటాయి. అవి 2 బ్యాలెన్స్గా ఉన్నప్పుడే రక్తం నీళ్ళలాగా ఉంటుంది. ఆ బ్యాలెన్స్లో ఏమాత్రం ఇబ్బందులు జరిగినా రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే సరే, ఒక పర్సన్కి డీవీటీ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, తగ్గిపోయింది, మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రికరెంట్ డీవీటీ వచ్చే అవకాశాలు, అంటే డీవీటీకి కారణం ఏంటి అనేది ముఖ్యం. ఒకవేళ పేషెంట్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేస్తూ డీవీటీ వస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో తను ఏం చేయాలి? లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే ప్రతిసారి వారు ఆ మధ్యలో ఎక్కడో ఒక చోట కొంచెం వాక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్టాకింగ్స్ అనేవి రెగ్యులర్గా వేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయాలి. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. ఇంకోటి, ఏ పేషెంట్స్ అయితే లైఫ్ లాంగ్ మనకు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ గారు చెప్తారో అలాంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క డోసేజ్ స్కిప్ చేసినా, అది కంటిన్యూస్గా వేసుకోకపోయినా, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వేసుకొని ఇష్టం వచ్చినప్పుడు ఆపేసినా వాళ్ళలో కూడా ఈ రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది అవసరమో అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకొని దాని క్రమం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సరే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు డీవీటీకి సంబంధించి గుర్తించడంలో కానీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ కొత్తగా ఇంకా ఎలాంటి టెక్నాలజీ వస్తుంది, ఇంకా వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి? గుర్తుపట్టడానికి ఇప్పుడు మనం యూజువల్గా కామన్గా వాడేది మాత్రం డాప్లర్ టెస్ట్ మాత్రమే వాడతాం. అది కాకుండా మనకు సిటీ వీనోగ్రామ్ బయలాటరల్ లోయర్ లింబ్స్ ఏంటంటే పొట్ట నుంచి కింది భాగంలో రక్తం గడ్డగట్టుకున్నదానికి అది చూస్తాం. సిటీపీఐ అంటాం, అంటే ఛాతిలోని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టుకున్న దాన్ని చూడడానికి ఇది కూడా ఒక సిటీ స్కాన్ ద్వారా మనం దీన్ని చూస్తాం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు డీవీటీకి సంబంధించి సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి అపోహలు కానీ ఏముంటాయి, అంటే దాన్ని గుర్తించడంలో కానీ, లేదా సాధారణంగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ ఎలాంటి అపోహల్లో ఉంటాడు, లేదా దాన్ని గుర్తించకపోవడం కానీ ఒక పేషెంట్స్తో మీరు సహజంగా? యూజువల్గా చెప్పండి, సహజంగా డీబీటీతో వచ్చినప్పుడు చాలాసార్లు పేషెంట్ డినైల్లో ఉంటారు. అంటే నాకేం కాలేదు, ఊరికి ఏదో కాల్లో వాపు వచ్చింది అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఇదేదో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటారు. చాలామంది ఏంటంటే చాలాసార్లు ఊర్లలో చిన్న టౌన్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు యూజువల్గా స్కాన్ చేస్తే కానీ మనకు అది తెలియదు. కాకపోతే డీవీటీ అనేది నొప్పితో ఉండదు కాబట్టి, ఇనిషియల్ ఫేజెస్లో భరించలేంత నొప్పి ఉండదు కాబట్టి చాలామంది స్కాన్ చేయించడాలు కూడా చాలా లేట్గా చేస్తారు. ఎందుకు? ఒకటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడం వల్ల కావచ్చు, 2 నెగ్లిజెన్స్, నాకేమవుతుంది, ఇదంత పెద్ద వ్యాధి కాదులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల వారి ఆరోగ్య సమస్యలు ఇంకా జటిలమై ప్రాణాపాయంగా మారి ఆ ప్రాణాపాయ స్థితిలో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ పేషెంట్కి అయితే కాళ్ళ వాపులు చాలా అధికంగా ఉంటాయో నియరెస్ట్ పాసిబుల్లో ఉన్న డాక్టర్ గారిని కలిసి వారు ప్రిస్క్రైబ్ చేసిన టెస్టులు చేయించుకోవడం అనేది ఉత్తమం. చాలాసార్లు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క డాక్టర్ ఎప్పుడన్నా ఒక పలానా టెస్ట్ చేసుకోమన్నప్పుడు ఇది నాకు అవసరమా అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఒకటి డౌట్ వల్ల, 2 ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండడం వల్ల, కుటుంబంలో ఉన్న ఇబ్బందుల వల్ల ఈ టెస్ట్ నేను చేయించుకుని ఏమైనా తెలిసినా ఇప్పుడు మనం ఏం చేయలేం కదా అని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్, ఇది లంగ్స్ మీద, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఏం సార్ ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలాంటివి వస్తుంది? అంటే మనకు ఇది మల్టీ ఆర్గాన్ సిస్టమ్, మన బాడీలో ప్రతి ఒక్కటి ఇంటర్లింక్గా ఉంటుంది. హార్ట్ సపరేట్గా, మనకు లంగ్స్ సపరేట్గా అనేది కాదు. ఇప్పుడు లంగ్స్లో క్లాట్ మనకు చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ మనకేంది లంగ్స్ ద్వారా మనకు హార్ట్లోంచి వచ్చిన బ్లడ్ ఏదైతే ఉంటుందో లంగ్స్లోనే ఆక్సిజనేట్ అయ్యి ఆ బ్లడ్ మళ్ళీ మనకు హార్ట్కి రీచ్ అయ్యి హార్ట్ నుంచి డిఫరెంట్ అవయవాలకు వెళ్తుంది. ఎప్పుడైతే లంగ్స్లో క్లాట్ ఉంటుందో దాని ఆక్సిజనేషన్ అనేది మనకు తక్కువగా అవుతుంది. సో బ్లడ్లో కూడా ఇబ్బందులు అవుతాయి.
హార్ట్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సరే ఒక సాధారణంగా పేషెంట్స్ డీవీటీని గుర్తించడానికి సంబంధించి అంటే చాలా పెద్దగా నొప్పి లేనప్పుడు కానీ, లేదంటే చిన్నగా నొప్పి ఉన్నప్పుడు కానీ, దాన్ని ఏదనుకునే అవకాశం ఉంది సార్? అంటే డీవీటీ పేషెంట్ సహజంగా తనకొచ్చింది డీవీటీ కాదు మరింకొకటి అనుకునే అవకాశం ఏముంటదండి? 2 విషయాలు మెయిన్‌గా మేము చూస్తుంటాం. డీవీటీని చాలామంది వారికోజ్ వెయిన్స్ అని అనుకుని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారికోజ్ వెయిన్స్‌ని డీవీటీ అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఎలా ఉందంటే కాల్లో దాన్ని ఇన్ఫెక్షన్‌గా కూడా అనుకుంటారు. దాన్ని మనం సెల్యులైటిస్ అంటాం. ఈ 2 కారణాలకు కన్‌ఫ్యూజ్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకొందరు దాన్ని బోధకాలు అని కూడా తీసుకుంటారు. కాకపోతే కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఒక కరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మీకు చూసి వారు డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సార్ సాధారణంగా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఓల్డ్ ఏజ్ వాళ్ళకో లేదా ఎక్కువగా జర్నీస్ చేస్తున్న వాళ్ళు రకరకాలు చెప్పారు. అలా కాకుండా లైఫ్ స్టైల్ వల్ల ఈ మధ్యలో ఏమైనా పెరిగిందా? అంటే కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వచ్చే ఛాన్స్? యూజువల్‌గా ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం మోడర్నైజేషన్‌లో ఉన్నాం. దానివల్ల ఏమైపోయింది మన కార్లు, బస్సులు, ర్యాపిడోలు, ఇన్‌స్టా, స్విగ్గీ, జొమాటో, మొబైల్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటి మన డోర్ స్టెప్స్‌కే వస్తుంది. దానివల్ల ఒక నార్మల్ వ్యక్తి రోజు నడవాల్సినంత కూడా నడవట్ల. ఇప్పుడు మన తాతనో, మన ముత్తాతనో, మన నాన్నగారు ఏనాడు ఎక్సర్సైజ్ చేయాల. వాళ్ళ లైఫ్‌లోనే ఎక్సర్సైజ్ అనేది ఉండేది. ఇప్పుడు మనకు అవన్నీ చేయాల్సి వస్తుంది. మనం సైక్లింగ్ చేస్తున్నామా, రన్నింగ్ చేస్తున్నామా, జిమ్‌కి వెళ్తున్నామా, ఫిట్నెస్ కరెక్ట్‌గా ఉంచుకుంటున్నామా లేదా అట్లీస్ట్ వాకింగ్ చేస్తున్నామా? ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మన యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా క్షీణిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులు మనిషికి వస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడు కని విని ఎరగని వ్యాధులు చాలా అర్లీ ఏజ్‌లో మనకు వస్తున్నాయి. ఓకే. సార్ జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేడీస్‌కి, జెంట్స్‌కి ఇట్లా? అలా ఏం లేదండి. జెండర్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఇద్దరికీ రావచ్చు. మేల్, ఫీమేల్స్‌కి ఇద్దరికీ రావచ్చు. ఓకే. సాధారణంగా వస్తున్నటువంటి పేషెంట్స్‌కి సంబంధించి కంప్లీట్‌గా అంటే నయమైపోయే వాళ్ళే ఉంటారా? ఎక్కువ అంటే డెత్ వరకు వెళ్ళే వాళ్ళు ఎంత పర్సెంటేజ్? డెత్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఒక 5-10% వాళ్ళు ఉంటారు. Hmm. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇట్స్ అ మిస్ డయాగ్నోసిస్ ఆర్ డయాగ్నోసిస్ చేయని వాళ్ళలో ఈ విధంగా జరుగుతుంది. అందుకే మీకు ఇందాక చెప్పాను. ఈవెన్ దో ఇట్ ఈస్ థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్, అంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్, స్ట్రోక్, ఇది థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్ అయినప్పటికీ కూడా ఇది డయాగ్నోసిస్ అనేది ముందు జరగట్ల. ఓన్లీ పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో ఓహో ఇది దీనివల్ల జరిగింది అనుకుంటున్నాం. ఎందుకు చాలాసార్లు ఒక వ్యక్తి చనిపోతే మనం ఏమనుకుంటాం, సింపుల్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనుకుంటాం, కానీ అది ఎందుకు అయ్యాడు అని కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. సార్ అంటే డీవీటీకి సంబంధించి ఇంకా అవగాహన పూర్తి స్థాయిలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. అవగాహన లేమికి కారణం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే అవగాహన లేమికి కారణం ఏంటి అంటే మనం చాలాసార్లు ఈ యొక్క వ్యాధి అంటే లక్షణాలను కరెక్ట్ టైంకి గుర్తుపట్టకపోవడము, అవసరం ఉన్నప్పుడు మనం దాని యొక్క మెడికల్ హెల్ప్ని తీసుకోకపోవడము, ఇంకోటి చాలా విషయాలు మనకు యూట్యూబ్ కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కానీ దాంట్లో కొందరికి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ పేషెంట్స్కి దానివల్ల తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. అంటే చాట్ జీపీటీ చదువుకోవడాలు లేదా గూగుల్లో చదువుకోవడాలు, దాని ద్వారానే ఈ యొక్క వ్యాధి మనకు వచ్చేసింది అనుకోవడాలు, అంటే లేని వ్యాధులు వచ్చాయనుకుంటున్నారు, ఉన్న వ్యాధి ఇది కాదు అని కూడా అనుకుంటున్నారు. దానివల్ల కూడా అంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో డేంజరస్. సరే ఈ రక్తం పలచబడే మందుల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా మంది ఇది ఇలా అవుతుంది అలా అవుతుంది తీసుకోవద్దు అని చెప్పేసి, మీరు అన్నట్టు 6 months పీరియడ్ ఇస్తే లేదు 3 months అయిపోయింది, నేను ఎక్కువ వేసుకుంటే నాకు ఇంకా ప్రాబ్లం అవుతుందేమో, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళి దాని సైడ్ ఎఫెక్ట్స్ చూసి సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వద్దొద్దు ఇది వాడొద్దు డాక్టర్ అలాగే చెప్తాడు అని ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరేం చెప్తారు? అంటే యూజువల్గా అదే చెప్తాను. అదే మనకు ఒక గూగుల్లోనో చాట్ జీపీటీలోనో చూసి దాన్నే ట్రీట్మెంట్ అనుకునే అవసరమే ఉందంటే మాలాంటి డాక్టర్స్ ఎవరికి అవసరం ఉండదు. అంటే ఒక చాట్ జీపీటీకో గూగుల్లో లేనిది మాలో ఉంది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్. మేము ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారమే పలానా పేషెంట్కి పలానా వ్యాధికి ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ పేషెంట్కి యాజ్ పర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఇన్ని రోజులు ఈ మందు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటాం. ఇన్ని రోజుల తర్వాత ఈ మందు అవసరం లేదనేది కూడా క్లియర్గా చెప్తాం. అది అనవసరంగా ముందే ఆపేసిన ప్రమాదమే, దాన్ని అనవసరంగా ఎక్కువ కాలం వేసుకున్న ప్రాబ్లమే. కొందరు ఏం చేస్తారు, దాన్ని పిప్పర్మెంట్ లాగా ఈ సమస్య కాలవాపు వచ్చింది కాబట్టి టక్కున వేసేసుకున్నానని చెప్తుంటారు. అది కూడా తప్పే. అంటే వ్యాధి ఏంటి, ఆ వ్యాధికి కారణం ఏంటి, ఆ కారణానికి మీరు ఏ డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారు, వారు మిమ్మల్ని ఎన్ని రోజులు వేసుకోమన్నారు అనేది కరెక్ట్గా చూసుకొని దాని ప్రకారమే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా మన ఆడియన్స్కి ప్రజలకు మీరు చెప్పండి, ఈ డీవీటీకి సంబంధించి దీన్ని గుర్తించడంలో కానీ, దీని చికిత్స విషయంలో కానీ, నివారణకు సంబంధించి కానీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? వాళ్ళలో అపోహలు తొలగించారు. యూజువల్గా డినయల్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. నాకు వచ్చింది పెద్ద సమస్య కాదు అని అనుకోకూడదు. నియరెస్ట్ పాసిబుల్ డాక్టర్ గారిని కలిసి ఏ వ్యాధి అయినప్పటికీ దాని యొక్క
లక్షణాలను గుర్తించి ఆ యొక్క టెస్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ డీబీటీకి అయితేనేమో మనము డాప్లర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దాని ద్వారా వచ్చిన తర్వాత దానికి అవసరమైన మందులు కానీ మనకు ప్రొసీజర్ కానీ కరెక్ట్ టైంలో చేయించుకోవాలి. ఒకవేళ ఏవైతే ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ ఉంటుందో దాన్ని తగిన కాలానికి వారు కరెక్ట్గా వాడాలి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా సింపుల్గా, చాలా క్లియర్గా, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, ఆడియన్స్ చూసారు కదా, డీబీటీకి సంబంధించి అది ఎలా గుర్తించాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటో సార్ చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అనవసరమైనటువంటి అపోహలు కూడా వద్దు, అలా అని నెగ్లిజెన్స్ కూడా వద్దు. డీబీటీకి సంబంధించి మీకు గుర్తించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మంచి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కాబట్టి అది తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది సైలెంట్ కిల్లర్గా కూడా దాని గురించి చెప్తున్నారు కాబట్టి నిర్లక్ష్యం అయితే వద్దు. అలాగని అతిగా ఆలోచించకండి. డీబీటీకి సంబంధించి ఏదేమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు ఒక మంచి ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది. ఎనీహో సార్ అయితే మంచి సలహాలు ఇచ్చారు. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.